ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాజీ, గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. తిరుపతి, హైదరాబాద్ లోని ఇళ్లలోనూ సోదాలు చేస్తోంది. ఇప్పటికే ఛార్జిషీట్ దాఖలు చేసింది ఈడీ. లిక్కర్ టెండర్లపై ఇవాళ విచారణకి హాజరు కావాలంటూ రాజ్ కేసిరెడ్డికి ఇప్పటికే సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే సిట్ నోటీసుల్ని సవాల్ చేస్తూ కేసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా సిట్ విచారణకి హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కేసిరెడ్డి విచారణకి వెళ్తారా లేదా అన్న ఉత్కంఠ నెలకొన్న టైంలో కేసిరెడ్డి సహా చెవిరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఈడీ సోదాల్లో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? ఎవరెవరి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి? అలాగే తిను ఈ హైకోర్టుకి అప్పీల్ చేసుకున్నాక కూడా హైకోర్టు కూడా అటెండ్ అవ్వాల్సిందే అని చెప్పింది. మరి ఈ రోజు విచారణకి అటెండ్ అవుతారా? ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు సిట్ విచారణ కొనసాగుతుంది. లిక్కర్ టెండర్ల స్కామ్ కేసు కూడా ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో సైమల్టేనియస్గా నిందితులకు కూడా వీరంతా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వారందరూ బెయిల్ పైన విడుదలయ్యారు. మరోవైపు ఈడీ కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత నిందితులుగా చేర్చి వారి ఇళ్లలో సోదాలు చేసి వారి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసుకున్న తర్వాత ఈడీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. తాజాగా మరోసారి ఈడీ ఇటు ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి రాజ్ కేసిరెడ్డితో పాటుగా ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటుగా చాణిక్య ఇళ్లలో ప్రస్తుతం ఈడీ సోదాలు చేస్తూ ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లలో కూడా ఈడీ సోదాలు, హైదరాబాద్, తిరుపతిలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్కి సంబంధించి షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి నగదు కొల్లగొట్టారనే ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగా ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేసింది. గతంలో వారి బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా సీజ్ చేసింది. ఎక్కడెక్కడ కంపెనీలు ఏర్పాటు చేశారు, ఏ కంపెనీ నుంచి నగదు ట్రాన్స్ఫర్ అయిందనే కోణంలో కూడా గతంలో ఈడీ విచారించింది. వారి బ్యాంక్ స్టేట్మెంట్ను కూడా పరిశీలించింది. వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా ఈడీ కేరళ అందజేయాలని గతంలో చెప్పింది. సో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత తాజాగా మరోసారి సోదాలు చేస్తుంటే ప్రస్తుతం సోదాలు చేస్తూ ఉండటంతో మరిన్ని విషయాలు వెల్లోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం వీరందరూ బెయిల్ పైన విడుదలైనప్పటికీ కూడా ఈడీ తన విచారణ కొనసాగిస్తూ ఉంది. అయితే త్వరలోనే అరెస్టులు జరిగేటటువంటి అవకాశం ఉందన్న చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈడీ సోదాలు జరుగుతుండడం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం నిందితుల అందరిలో కూడా సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లోనే సోదాలు పూర్తి చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వారించుకునే బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటుగా అన్ని వివరాలను కూడా రాబడుతున్నారు. కుటుంబ సభ్యులు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఈడీ అధికారులు.